హలో నేస్తాలు, వెల్కమ్ టు సృజన టేస్టీ బైట్. ఇవాళ ఆదివారం, పైగా ఆషాఢ మాసం కాబట్టి ఇవాళ నేను మునగాకు వండుతున్నాను. ఆదివారం ఆషాఢం రెండు కలిసి వచ్చిన రోజున చక్కగా మునగాకు తింటే మనకి ఆయుష్ పెరుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇది ఇలా చక్కగా దూసేసుకొని కడిగి రెడీ పెట్టుకుంటున్నాను పచ్చడి చేయడానికి అన్నమాట. ఇది చక్కగా 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ ఆకుకూరలు వాష్ చేసుకోవడానికి ఒక టిప్ చెప్తాను. పసుపు, గల్లుప్పు లేదా నార్మల్ సాల్ట్ అయినా, సాల్ట్ వేసుకోవచ్చు. బేకింగ్ సోడా ఉంటే అది ఇంకా మంచిది. ఏమైనా మనకి క్రిములు ఏమున్నా కూడా అన్నీ పోతాయి. నేను మామూలుగా ఆకుకూరలనే కాకపోయినా మామూలు వెజ్జెస్ కూడా ఒక్కొక్కసారి అలానే కడుగుతా. ముందుగా ఆయిల్లో కొద్దిగా టమాటా, చిన్న సైజ్ చాలు, కొంచెం ఆ వగర్ అనేది ఉంటుంది కదా మునగాకులో, దాన్ని పెంచేయడానికి అన్నమాట. వేపుకుని ఇప్పుడు ఇందులోనే మునగాకు కూడా వేసేసుకోవాలి. ఇది చక్కగా మగ్గిపోయేదాకా వేపుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు, చింతపండు వేసి 1 నిమిషం మగ్గించుకొని మూత పెట్టేస్తే ఆ వేడికి మగ్గిపోతాయి. ఇవి చల్లారి పెట్టుకొని మిక్సీ తిప్పుకోవాలి. చల్లారిపోయిన మునగాకంతా కూడా మిక్సీలోకి ఇలా తీసి ముందు దీన్ని రుబ్బుకోవాలి. తర్వాత ఇది పచ్చళ్ళు కారం అన్నమాట, మా అమ్మ చేసి పెడతారు. ఇందులో ఎండుమిరపకాయలు, ధనియాలు, మినపప్పు ఇలా ఉంటాయి. దీని రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టిన దాంట్లో ఉప్పు, పసుపు వేసాను. ఇప్పుడు మన కారానికి తగ్గట్టుగా పచ్చళ్ళ కారం వేసుకొని మెత్తగా, మీకు కావాలంటే బరక్క, ఎలా కావాలంటే రుబ్బేసుకోవచ్చు. అంతే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కమ్మగా రుచిగా ఉండే మునగాకు పచ్చడి రెడీ.